అయితే శివాలయంలో ఈ 3 కోతులు ఎట్లా వేస్తురో చూడ. ఇట్లాంటి లింగా వచ్చినా బయట 1,00,000 రూపాయలు ఇచ్చినా ఎవరు చెయ్యరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెనెటిక్ గర్ల్స్. హ్యాపీ శివరాత్రి ముందుగా అందరికీ. మేమైతే శివరాత్రి రోజు ప్రతి ఇయర్ ప్రొద్దున్నే రామలింగేశ్వర గుడికి వెళ్తాం. మా ఇంటి దగ్గరనే చాలా బాగుంటది. ఇంటి దగ్గర అందరం వెళ్ళి శివునికి అయితే మంచిగా పూజ చేస్తాం, అభిషేకాలు చేస్తాం. పంతులు ఎవరు ఉండడు, మేమే చేస్తాం. ఇది చిన్న గుడి. ఇంకా మా ఊర్లో పెద్ద శివాలయం టెంపుల్ ఉంది. చాలా బాగా జరుగుతుంది అక్కడ. 3 days జాతర. అందరిలో పిల్లల సైన్యం పిల్లల్ని భరించలేక మధు బయటకు వస్తుంది. బాబాయ్ అయితే మా చెల్లెని తీసుకుని వచ్చిండు సడన్ గా హాస్టల్ నుంచి. నేనైతే షాక్ అయినా, కానీ చాలా బాగా అనిపించింది. ఇప్పటి నుంచి వచ్చిన వెంటనే మా అమ్మ అయితే సాయంత్రం కోసం అయితే మొత్తం సత్తుపిండ్ల కోసం అన్ని ప్రిపేర్ చేసి పెడుతుంది. ఇప్పుడైతే మా అక్క మా బావ రిన్స్ అయితే వచ్చారు. ఇంకా వాళ్ళతో కూడా నేనైతే గుడికైనా. ఇదే మా ఊర్లో ఉన్న పెద్ద గుడి. తాతనైతే నన్ను తీయవా అని అంటుండే. ఆ తాతను కూడా తీసి చూపెట్టిన. మరించి నీ బొమ్మ చూపెట్టినానా? వచ్చింది బొమ్మ, పట్టింది, కొనుక్కుంది, పోతుంది. పియా, నీకు ఇష్టం వచ్చిన బొమ్మలు కొనుక్కున్నావా? అందుకే అన్నం తింటున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావురా? చేపి బ్రష్ చేపించినాక ఏం చేస్తావు? ఏం చేపిస్తావు చూపెట్టు. దీనికి ట్యాబ్ కూడా ఇచ్చారు. ఇంకా చాలా బాగున్నాయి బొమ్మలు అయితే. సంబరపడుతుందల్ల అమ్మ. ఏం చేస్తారు? ఏం ఊదిస్తారు? కంచుల్లా. ఇప్పుడు అవిట్లలోనే నూనె పోసి ముట్టిస్తారా? ఓహో, ఇప్పుడు ముగ్గులేసి కంచులు అయితే పెట్టిర్రు. కంకులు, శనక్కాయ ఇవన్నీ అయితే మా పెద్దమ్మ మమ్మీ పెడుతుర్రు. ఇప్పుడైతే ఖర్జూర పండ్లు, ద్రాక్ష పండ్లు, అరటి పండ్లు, దోసకాయలు, సంత్రాలు, సేపులు అన్నీ 5 రకాల పండ్లు ఎండ్లో పెడతారే. ఇంకా సత్తుపిండ్లు కూడా పెడతారు. అప్పుడు సత్తుపిండ్లు అయితే వేసిర్రు. పసుపుతో గౌరమ్మని చేసుకోవాలి. గౌరమ్మని ఎందుకు చేసారంటే శివుని సగభాగం కాబట్టి గౌరమ్మని చేసి పెట్టాలి. ఇక్కడ శివుని ముందైతే గౌరమ్మని పెట్టాలన్నట్టు. తర్వాత శివుని ఫోటో పెడతారు, శివ పార్వతుల్ని. ఇప్పుడైతే అక్కడ గౌరమ్మని పెడుతుర్రు. గౌరమ్మకి పసుపు కుంకుమ అయితే వేస్తున్నాయి. నాడపడచు కాబట్టి మా పెద్దమ్మ నన్ను పెట్టమని చెప్పింది. వేస్తున్నాయి. ఒక ఫ్లవర్ పెట్టిన చూడండి. ఇప్పుడైతే మా చెల్లి వేస్తుంది గౌరమ్మ పైన కుంకుమ పసుపు. మిర్రర్ ఎందుకు అనుకుంటున్నారా? చెప్తా, ఆగండి. ఓన్లీ 1 రూపీ. 2 రూపీస్ కాయిన్ ఓకేనా? ఒక్క 1 రూపీ కాయిన్ లేదు. ఈ 1 రూపీ కోసం పెద్ద టాస్క్ అయింది. ఎందుకంటే 1 రూపీ దొరకలేదే. ఇప్పుడు నాకు 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ కాయిన్స్ దొరికినాయి. అట్లా 1 రూపీ పెట్టాలా? ఎందుకంటే కంచులలో దీపాలు ముట్టించినాక అందులో కనిపించాలి. ఇప్పుడైతే కంచులలో నూనె పోస్తుంది. మమ్మీ వాళ్ళు పోసినాక మేమైతే పోస్తాం ఎప్పుడైనా. ఫస్ట్ అయితే కంచులలో పోసి, గండ దీపంలో పోసి, ఆయిల్, తర్వాత అలట్లలో పోస్తాం. తర్వాత ఒకరు పోసి ఇంకా తర్వాత అయితే మొక్కి గుడికైతే వెళ్తాం. ఫస్ట్ అయితే ఇంట్లో కొబ్బరికాయలు కొట్టాలి కదా, కొడుతుర్రు. ఇప్పుడైతే నీళ్ళు ఎక్కువ వస్తారేమో. పెద్దమ్మ ఇంకో గ్లాస్ ఏమంటావు అని అడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఫుల్ నీళ్ళు ఉన్నాయి కొబ్బరికాయలు అయితే. కొబ్బరికాయ అది కొట్టేటప్పుడు నేను లేను, అందుకోసమే ఇప్పుడైతే ఫోజ్ ఇచ్చుకాయ కొట్టినాక ఎప్పుడైనా చక్కెర అన్న బెల్లం అన్న వేయాలంట, మంచిదంట. కుంకుమ పసుపు పెట్టద్దంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెనెటిక్ గర్ల్స్. ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెప్పండి. మా ఊర్లో అయితే శివాలయం టెంపుల్ ఉంది. ఇప్పుడైతే ఇంట్లో అయిపోయినాక శివాలయం టెంపుల్కి అయితే వెళ్తాం. చూసేయండి వీడియో మొత్తం. 3 days జాతర జరుగుద్ది. చాలా బాగుంటుంది జాతర.
పెద్దమ్మ, మమ్మీ, నేను, మా పెద్దనాన్న, మా డాడీ అయితే వెనుకొస్తా అన్నాడు. మా తమ్ముడు, మా అన్న కూడా వస్తుర్రు. హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది పక్కకే. హనుమాన్ని దర్శించుకొని శివాలయం లోపలికైతే వెళ్తాం. అదే అక్కడ శివుడు ఉంటాడు లోపల. చూడండి, ఇంకా చాలా రష్ ఉండేది కానీ ఇప్పుడే కొంచెం తగ్గినాయి. మార్నింగ్ అయితే చాలా ఉండేది. ఇంకా కాసేపు అయితే ఇంకా ఫుల్ మెంబర్స్ ఉంటారు. ఇప్పుడైతే శివాలయం లోపలికి వెళ్తున్నాం. చూడండి, చెల్ల గంట పడుతుంది. చూడండి ఆయుష్, గంట పట్టు. ఎగురు. మమ్మీ వాళ్ళైతే అక్కడ నూనె పోసిర్రు. మా అక్క వాళ్ళు గుడికి వచ్చిన ఫ్రెండ్స్. ఇదైతే శివాలయం. ఇక్కడనైతే త్రిలింగ సంగమేశ్వర అంటే ఇక్కడైతే ఫస్ట్ నంది ఉంటుంది మధ్యలో, అటు ఒక లింగం ఉంటుంది, ఇక్కడ మధ్యలో ఒక లింగం ఉంటుంది, ఇటు సైడ్ ఒక లింగం ఉంటుంది. అందుకే త్రిలింగ సంగమేశ్వర అని పిలుస్తారు. ఏమైతే లోపలికి వచ్చి పసుపు మేతున్నాయో కన్నా కూడా అయితే డ్రమ్స్ కొడుతుండు. నీళ్ళు పోసుకోవాలా ఇప్పుడైతే ఒక పొద్దు ఇడుస్తారు. ఇక్కడనే కొబ్బరికాయ అనుకుంటా. ఒక కొబ్బరి చిప్ప కోసం వీళ్ళంతా కొట్లాట. కొబ్బరికాయ బాగుంది కదా టేస్ట్. ఈ కష్టాలు అది ఉన్నదే మసాలా ఎట్లా ఇస్తుంది చూడండి గాయ్స్. గుడికి వచ్చి కోతులు ఎట్లా కొబ్బరి చెప్పు కోసం గొడవ పడతాయి. ముగ్గురు అట్లా గొడవ. ఈ 3 కోతులు ఎట్లా వేస్తారో చూడండి. కొబ్బరి ముక్క కోసం కోతుల్లా కొబ్బరి చిప్ప కోసం లొల్లి. ఈ అద్దాల మీద పడ్డారు వచ్చి. పెట్టుకోరా. మంచిగా మాధురి. నెంబర్ 1 నెంబర్ 2 బొమ్మలే. నాకు కలర్ అంటే ఇష్టం గాయ్స్. సో ఇట్లా ఎప్పుడైనా వేసుకుని ఎట్లా వేసుకుంటారో ఈ రెసిపీ మీకు చెప్తా. చాలా బాగుంటుంది. వాటర్ పోయకుండా కందగడ్డ. అందరికైతే మా పెద్దమ్మ అక్కడ కూర్చొని సత్తుపిండి అయితే పెడుతుంది. మా ఊర్లో అయితే నైట్ 12కి అభిషేకాలు జరుగుతాయి. అందరం అయితే వెళ్తున్నాం. నేను, మా మమ్మీ, మా చెల్లె. మా మధు వాళ్ళు అయితే ఇట్లా వస్తా అన్నారు. అందుకే మేమైతే ముందే వెళ్తున్నాం. అక్కడ కలుస్తామని. మనం ఏం కోరికలు కోరుకున్నా ఈ టెంపుల్లో నెరవేరుతాయి. చాలా పవర్ఫుల్. అక్కడ స్నానాలు చేయడానికి అందరు ఆగుతుర్రు. అక్కడ స్నానాలు చేసి పోయాలి. ఫోన్ పట్టుకోవడానికి ఎవరు లేకుండా మళ్ళీ చాలా మంది ఉండరు. అందుకే వీడియో ఏం తీయలేము. అప్పుడు లింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పిన కదా, ముందు రోజు మా చెల్లె రాలని మళ్ళీ వెళ్ళినాం. మేమైతే సెకండ్ డే మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళినాం. వెళ్ళేసరికి శివపార్వతుల కళ్యాణం అయితే జరుగుతుంది. కళ్యాణం అయిపోయినాక అందరు అయితే పార్వతులకు అయితే బియ్యం పోస్తారు. ఒకరికొకరు అందరు వెళ్ళి పోస్తారు. చాలా బాగా జరుగుతుంది ఇక్కడైతే జాతర. అందరు వస్తారు. చాలా చుట్టుపక్కల ఊరోళ్ళు కూడా వస్తారు. అన్నప్రాసన కూడా జరుగుతుంది. అందరు సైడ్ కి శివయ్య పాటలు కూడా పాడుతున్నారు. ఇక్కడ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. వాళ్ళే అక్కడ పాటలు పాడతారు అందరూ. రేఖలుంటాయి. ఫలితాలు ఇచ్చే ధనరేఖలు కావచ్చు, దరిద్ర రేఖలు పెడుతుర్రు. ఇక్కడ అందరు కూర్చొని ఉంటుర్రు. బర్త్డే రోజైతే హోమాలు కాల్చడం చాలా బాగా జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.